ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోటీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. హెడ్ టు హెడ్ గణాంకాల్లో ప్రపంచ కప్లో విషయానికొస్తే వన్డే ఫార్మాట్లో భారత్ 8-0 ఆధిక్యంతో ఉంది. కానీ ఛాంపియన్ ట్రోఫీ విషయానికొస్తే పాకిస్తాన్ తమ చిరకాల ప్రత్యర్థిపై మెరుగైన రికార్డును కలిగి ఉంది. ఈ మినీ వరల్డ్ కప్లో పాక్ 3-2 ఆధిక్యంతో ఉంది. 2017 ఫైనల్లో పాకిస్తాన్ భారత్ను 180 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు ఫిబ్రవరి 23న మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్ సెమీఫైనల్లో అవకాశాలను బలపరుచుకోవాలని చూస్తుండగా పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఇక హెడ్ టు హెడ్ విషయానికొస్తే 2004 బర్మింగ్హామ్లో ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి తలపడిన మ్యాచ్లో పాకిస్తాన్ భారత్ను ఓడించింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంజమాముల్ ఉల్ హక్, మొహమ్మద్ యూసఫ్ తమ అజేయ భాగస్వామ్యంతో కీలక పాత్ర పోషించారు. 2009 సెంచూరియస్లో ఈ మ్యాచ్లో షోయబ్ మాలిక్ 128, మొహమ్మద్ యూసఫ్ 87 అద్భుతమైన బ్యాటింగ్ చేసి పాక్ను 302 పరుగులు చేసింది. భారత్ నుండి గంభీర్ ద్రావిడ్ అర్ధ సెంచరీలు చేసినప్పటికీ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2013 బర్మింగ్హామ్ ఈసారి భారత్ తన గెలుపు ఖాతా తెరిచింది. పాక్ 165 పరుగులకే ఆలౌట్ కాగా వర్షం కారణంగా లక్ష్యం 102 పరుగులకు కుదించబడింది. శిఖర్ ధావన్ 48, విరాట్ కోహ్లీ 22 రాణించడంతో భారత్ సులభంగా గెలిచింది. ఇక 2017 గ్రూప్ స్టేజ్లో భారత్ గ్రూప్ దశలో పాక్ను చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ 91, ధావన్ 68, కోహ్లీ 81, యువరాజ్ 53 మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 319 స్కోరు చేసింది. బుమ్రా, భువనేశ్వర్, పాండ్యా సమిష్టిగా బౌలింగ్ చేయడంతో పాక్ 164 పరుగులకే ఆల్అవుట్ అయింది. 2017 ఫైనల్ ఈ మ్యాచ్లో భారత్ ఫేవరెట్గా ప్రారంభించినప్పటికీ ఫాకర్ జమాన్ 114 శతకంతో పాక్ 338 పరుగులు భారీ స్కోర్ చేసింది. మొహమ్మద్ అమీర్ అద్భుతమైన బౌలింగ్ చేసి భారత్ను 158 పరుగులకే ఆల్అవుట్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం 76 పరుగులు చేసినప్పటికీ భారత్ 180 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక 2025 ఛాంపియన్ ట్రోఫీ కీలక పోరుకు సిద్ధమైన భారత్ పాకిస్తాన్ ఫిబ్రవరి 23న జరిగే ఈ మ్యాచ్లో భారత్ మరోసారి తమ ఆధిక్యతను నిరూపించుకోవాలనుకుంటుంది. రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్, షమి వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇటువైపు పాకిస్తాన్ గాయాలతో సతమతమవుతోంది. బాబర్ అజమ్ నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తుండగా ఫాకర్ జమాన్ గాయంతో దూరమయ్యాడు. పాక్ పేస్ త్రయం హసీన్ అఫ్రిది, హరీష్ రౌషి, నసీం షా తన బలాన్ని నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్ విజేత సెమీఫైనల్ అవకాశాలను బలపరుచుకుంటుంది. కానీ ఓడిపోయిన జట్టుకు టోర్నమెంట్లో కొనసాగడానికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠలో ఉంచే పోటీ. మరి ఫిబ్రవరి 23న ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.